ది డిబేట్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అలాగే సంక్లిష్టమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సామాన్యుడి ప్రాథమిక హక్కులు మంటల్లో కాలిపోతున్నప్పుడు హ్మ్, ఆ మంటలను ఆర్పాల్చిన ప్రభుత్వ యంత్రాంగం ఒకవేళ నిద్రపోతూ ఉంటే అప్పుడు కోర్టులు తమ పరిధిని దాటివచ్చి ఆ మంటలు ఆర్పాలా? ఆ అంటే రాజ్యాంగం గీసిన గీతను గౌరవిస్తూ మౌనంగా ఉండిపోవాలా అని మీ ఉద్దేశం కదా? ఎగ్జాక్ట్లీ. నా ఉద్దేశంలో ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థ క్రియాశీలత, అదే మనం ఇంగ్లీష్లో జుడిషియల్ యాక్టివిజం అంటాం కదా, అది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిదండి. వ్యవస్థలు విఫలమైనప్పుడు సామాన్యుడికి అండగా నిలబడే ఏకైక ఆయుధం ఇదే. మ్మ్, నేను దీన్ని కొద్దిగా వేరొక కోణంలో చూస్తున్నానండి. అంటే మీ ఉద్దేశ్యం ఎంత మంచిదైనా సరే రాజ్యాంగం ఎవరికి అప్పగించిన పని వారు చెయ్యాలి కదా. న్యాయమూర్తుల పని చట్టమేమిటో చెప్పడమే, కాని వాళ్ళు విధానాలను అంటే పాలసీలను రూపొందించడం కాదు. నేను ఖచ్చితంగా జుడిషియల్ రిస్ట్రెయింట్ అంటే న్యాయ వ్యవస్థ సంయమనం వైపు మొగ్గు చూపుతాను. ఈ హద్దులు మీరిన జోక్యం భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అనేది నా వాదన. నిజమే. ఈ రెండు వాదనల వెనుత ఉన్న లోతైన వాస్తవాలని, ఆ రాజ్యాంగపరమైన సంక్లిష్టతలని విశ్లేషించడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. ఒక రకంగా ప్రభుత్వంలోని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పనులు చెయ్యనప్పుడు న్యాయవ్యవస్థ రావడం రక్షణ, లేక అది రాజ్యాంగంలోని అధికారాల విభజనను ఉల్లంఘించే న్యాయవ్యవస్థ అహంకారం లేదా ఓవర్ రీచ్ అవుతుందా అన్నది మన ప్రశ్న. ఖచ్చితంగా. అసలు ముందుగా ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అనే పదం ఎక్కడి నుండి వచ్చిందో చూస్తే బావుంటుంది కదా. అవును. 1947లో అమెరికాలో ఆర్థర్ ష్లెసింజిల్ జూనియర్ అనే ఒక చరిత్రకారుడు ఈ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు. కాని మన భారతదేశానికొచ్చేసరికి దీని ఆవశ్యకత పూర్తిగా మారిపోయిందండి. ఎలా? అంటే 70ల మధ్యకాలంలో ముఖ్యంగా జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఇంకా జస్టిస్ పిఎన్ భగవతి లాంటి గొప్ప న్యాయమూర్తులు దీనికి పునాదులు వేశారు. ఇక్కడ నా ప్రాథమిక వాదన చాలా స్పష్టంగా ఉందండి. మన భారత రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్ 14 కింద సమానత్వపు హక్కును ఇచ్చింది. ఆర్టికల్ 19 కింద స్వేచ్ఛను, ఆర్టికల్ 21 కింద జీవించే హక్కునిచ్చింది. కాని దశాబ్దాల పాటు ఈ హక్కులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి కదా. ఒక పేదవాడికి అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు తలుపులు తట్టే పరిస్థితి ఉందా? లేదు. అలాంటి సమయంలో కోర్టులు క్రియాశీలకంగా మారి కేవలం ఒక పోస్ట్ కార్డును కూడా రిట్ పిటిషన్గా స్వీకరించి విచారణ జరిపాయి. ఆ చట్టాలకు ప్రాణం పోసి సామాజిక న్యాయాన్ని బ్రతికించాయి. ఇది వారి సామాజిక బాధ్యత కదా. వినడానికి చాలా బాగుందండి. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన రాజ్యాంగ సూత్రాన్ని మర్చిపోతున్నాం. ఫ్రెంచ్ తత్వవేత్త మాంటెస్క్యూ ప్రతిపాదించిన అధికారాల విభజన, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే సిద్ధాంతం ప్రజాస్వామ్యానికి వెన్నెముక కదా. అవును, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది, కాదన్నను. అదే, దాని ప్రకారం చట్టాలు చేయడం శాసనసభల పని, వాటిని అమలు చేయడం ప్రభుత్వానిది, ఆ చట్టాల పరిధిలో తలెత్తే వివాదాలను పరిష్కరించడం మాత్రమే కోర్టుల పని. నేను జ్యుడిషియల్ రీస్ట్రెయింట్ ఎందుకు ముఖ్యమంటున్నాను అంటే, న్యాయ వ్యవస్థ అనేది ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడని సంస్థ. అది ఒక నాన్ ఎలెక్టివ్ బాడీ. న్యాయమూర్తులు తమ జ్ఞానం, అనుభవం ఆధారంగా వస్తారు తప్ప ప్రజల ఓట్ల ద్వారా కాదు కదా. అలాంటప్పుడు ప్రజాభిప్రాయంతో ఎన్నుకోబడిన ప్రభుత్వ శాఖల పనుల్లో వాళ్ళు ఎలా జోక్యం చేసుకుంటారు? ఒక చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అని చూడటం వరకే వారి పరిమితి. అంతేకాని ప్రభుత్వ విధానాలను తామే రూపొందించడం, ఆ ప్రాజెక్టు కట్టాలి, ఈ ప్రాజెక్టు ఆపాలి అని నిర్ణయించటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం కదా. రాజ్యాంగ నిర్మాతల అస్సలు ఉద్దేశానికి ఇది పూర్తి వ్యతిరేకం. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అర్థమైందండి. కాని దీనికి నేను మీకు మరో దృక్కోణాన్ని అందిస్తాను. రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం కేవలం చట్టాలను అలా యాంత్రికంగా చదవడం కాదండి, పౌరుల హక్కులను కాపాడటం. కాని దానికి పరిమితులున్నాయి కదా. గత పోటీ పరీక్షల్లో కూడా పదే పదే ఒక ప్రశ్న అడిగేవారు: జ్యుడిషియల్ రివ్యూ మరియు జ్యుడిషియల్ యాక్టివిజం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించండి అని. అవును, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఒక చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అని సమీక్షించడం వరకే. కానీ యాక్టివిజం అనేది న్యాయమూర్తులు తమ సొంత విధాన ప్రాధాన్యతలను, అంటే వాళ్ల పర్సనల్ పాలసీ ప్రిఫరెన్సెస్ని
చట్టంలో చొప్పించడం. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కదా? అంటే ఇక్కడ మనం ఆ సన్నని గీత ఎందుకు చెరిగిపోవాల్సొచ్చిందో చూడాలి. సమాజం మారుతోంది, కొత్త సమస్యలొస్తున్నాయి. ఉదాహరణకు పాతకాలపు లోకోస్టాండీ అనే భావనను తీసుకోండి. దీనర్థమేంటి? ఎవరికైతే ప్రత్యక్షంగా అన్యాయం జరిగిందో వారు మాత్రమే కోర్టుకు వచ్చి కేసు వెయ్యాలి. కరెక్ట్, అదే కదా పద్ధతి. ఒక స్టాండీ నియమాన్ని సడలించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే PILకి తలుపులు తెరిచింది. సామాజిక కార్యకర్తలు కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది. ఆర్టికల్ 21 కింద ఉన్న జీవించే హక్కు అంటే కేవలం శ్వాస పీల్చుకోవడం కాదు, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడమని కోర్టులు అన్వయించాయి. ఇది రాజ్యాంగాన్ని బలోపేతం చేయడం కాదా? PIL ప్రారంభ ఉద్దేశ్యం మంచిదే కావచ్చు, నేను కాదనను. కాని అది వాస్తవ రూపంలో ఎలా దుర్వినియోగమవుతోందో మనం గమనించాలి. బ్లాక్స్ లా డిక్షనరీ జ్యుడిషియల్ యాక్టివిజం గురించి ఏమని చెప్తోంది? సాధారణ న్యాయ పద్ధతులను పక్కన పెట్టి కొత్త సామాజిక విధానాల కోసం న్యాయమూర్తులు చట్టాలను తమకు అనుగుణంగా మల్చడమని కదా? విధానాలు రూపొందించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదండి. దానికి నిధులు కావాలి, వనరుల కేటాయింపు జరగాలి. ఇవన్నీ ప్రభుత్వానికి తెలుస్తాయి, ఎందుకంటే వారి వద్ద పెద్ద యంత్రాంగముంటుంది. కోర్టులు ఒక పిటిషన్ ఆధారంగా రాత్రికి రాత్రే విధానాలు జారీ చేస్తే ఆచరణలో అవి సాధ్యమవుతాయా? అంటే మీరు ఏ ఉద్దేశ్యంతో? ఒక్క నిమిషం, ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. హైవేల పక్కన మద్యం షాపులు ఉండకూడదని కోర్టు తీర్పిచ్చింది. ఉద్దేశ్యం మంచిదే, రోడ్డు ప్రమాదాలు తగ్గాలని. కాని ఆ ఒక్క తీర్పు వల్ల ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఎంత దెబ్బతిన్నది, దానివల్ల ఇతర సంక్షేమ పథకాలకు నిధులు ఎలా ఆగిపోయాయన్నది కోర్టులు బేరీజు వేసుకోలేవు కదా. ఇది పాలనలోకి చొరబడటం కాదా? చూడండి, కోర్టులు ఇష్టపూర్వకంగా పాలనలోకి చొరబడటం లేదు. అసలు కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వస్తోందో ఆ మూల కారణాలను మనం విశ్లేషించాలి. వ్యవస్థలో ఒక శాసనపరమైన శూన్యత అంటే లెజిస్లేటివ్ వాక్యూమ్ ఏర్పడినప్పుడు కోర్టులకు వేరే దారి లేదు. ఎలా అంటే? మంటలను ఆర్పాల్సిన అగ్నిమాపక సిబ్బంది అంటే ఇక్కడ ప్రభుత్వం రావడం లేదు. అప్పుడు పక్కింటి వ్యక్తిగా న్యాయ వ్యవస్థ అది నా పరిధి కాదు, నేను మంటలు ఆర్పేవాణ్ణి కాదు అని చేతులు కట్టుకుని మౌనంగా చూస్తూ కూర్చోకూడదు కదా. వినడానికి చాలా బావుంది కానీ వాళ్లే ఒక బకెట్ నీళ్లతో రంగంలోకి దిగాలి కదా. ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి కఠినమైన పర్యావరణ చట్టాలు చెయ్యలేవు. అలాంటప్పుడు ఉపేంద్ర బక్షి గారు వర్గీకరించినట్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం, బాలల హక్కుల కోసం ఒక 15 రకాల యాక్టివిస్టు గ్రూపులన్నింటికీ న్యాయస్థానాలే ఒక భరోసా అండి. క్షమించాలి, కాని నేను ఆ అనాలజీని అంగీకరించలేనండి. ఎందుకు వివరిస్తాను. మీ పక్కింటివాడి అనాలజీ చాలా ఉద్వేగభరితంగా ఉంది. కాని ఆ పక్కింటి వ్యక్తికి అసలు అగ్నిమాపక నైపుణ్యాలు లేకపోతే నీళ్లకు బదులు రసాయనాలు లేదా పెట్రోల్ పోస్తే పరిస్థితి ఏమికి? అంటే వాళ్లు పెట్రోల్ పోస్తారని కాదు, లేదా మంటలు ఆర్పే క్రమంలో పునాదులు కూల్చేస్తే ఇక్కడే అస్సలు ప్రమాదం ఉంది. ఉపేంద్ర బక్షి గారు కేవలం యాక్టివిజం గురించే కాదు, దానివల్ల వచ్చే భయాల గురించి కూడా చాలా స్పష్టంగా 6 రకాల ఫియర్స్ని పేర్కొన్నారు. అవును, ఆయన కొన్ని కన్సర్న్స్ చెప్పారు. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఎపిస్టమిక్ ఫియర్స్. ఎపిస్టమిక్ అంటే పరిజ్ఞానానికి సంబంధించినది. డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి వారికి ఉన్న లోతైన ఆర్థిక నైపుణ్యం లేదా ఇస్రో శాస్త్రవేత్తలకున్న సాంకేతిక పరిజ్ఞానం ఒక న్యాయమూర్తికి ఉంటుందా? న్యాయమూర్తులు చట్టాలలో నిష్ణాతులు కావచ్చు, కాని వారు పర్యావరణ శాస్త్రవేత్తలు కాదు, ఆర్థికవేత్తలు కారు. ఒక భారీ డ్యాం నిర్మాణాన్ని ఆపివేయమని కోర్టు తీర్పిస్తోంది. ఆ డ్యాం ఆగిపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడే భారం గురించి కోర్టులకు పూర్తి అవగాహన ఉండదు. నైపుణ్యం లేని రంగంలో వారు విధానాలు రూపొందించడం వల్ల మంటలు ఆరడం కాదు, కొత్త మంటలు రాజుకుంటాయి. అంటే న్యాయమూర్తులతో ఆ నిర్దిష్ట రంగంలో నైపుణ్యం లేదు కాబట్టి ప్రభుత్వం అడవులను నరికేస్తున్నా, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా కోర్టులు కేవలం సాక్షిభూతంగా మిగిలిపోవాలంటారా? కోర్టులు ఎప్పుడూ ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవు కదా. వారు నిపుణుల కమిటీలను నియమిస్తారు, వారి రిపోర్ట్స్ని అధ్యయనం చేస్తారు. కాని తుది నిర్ణయం వాళ్లదే కదా. అవును, కాని అది గ్రౌండ్ రియాలిటీని బట్టి ఉంటుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు కాలుష్యం అరికట్టడం మా పని కాదు అని సుప్రీంకోర్టు వదిలేసి ఉంటే
ఈరోజు పరిస్థితేమిటి? వాహన ఉద్గారాల నియంత్రణ లాంటి నిర్ణయాలను కోర్టులు ధైర్యంగా తీసుకోబట్టే కనీస జీవన ప్రమాణాలు రక్షించబడుతున్నాయి. ఈ జోక్యం వ్యవస్థకు ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాత్రమేనండి. కానీ ఆ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో న్యాయ వ్యవస్థ తన అసలు పనిని మర్చిపోతోందండి. బక్షిగారు చెప్పిన మరో తీవ్రమైన భయమేంటంటే మేనేజ్మెంట్ ఫియర్స్. వాస్తవాలు మాట్లాడుకుందాం. భారతదేశంలోని వివిధ కోర్టుల్లో ప్రస్తుతం దాదాపు 5 కోట్లకు పైగా కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. అది చాలా పెద్ద సమస్య, ఒప్పుకుంటాను. అవును, దశాబ్దాల తరబడి ఆస్తుల వివాదాలు, క్రిమినల్ కేసులు తేలక సామాన్యుడు కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు తమ విలువైన సమయాన్ని, నగరాల్లో ట్రాఫిక్ ఎలా నియంత్రించాలి లాంటి పరిపాలనా వ్యవహారాలపై వెచ్చిస్తే అదనపు భారం పెరగదా? తమ పరిధిలో ఉన్న లక్షలాది కేసులను పరిష్కరించుకోలేని వ్యవస్థ దేశ పరిపాలనను చక్కదిద్దుతాను అనడం కొంచెం విడ్డూరంగా అనిపించడం లేదా? మీరు లేవనెత్తిన కేసుల భారం అనే పాయింట్ వాస్తవమేనండి. కాని అధికారులు తమ పనులు సక్రమంగా చేస్తే అసలు ఎవరూ కోర్టుల దాకా వెళ్లరు కదా. పరిపాలనా యంత్రాంగం అవినీతితో వ్యవహరించినప్పుడు మాత్రమే పౌరులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. జ్యుడీషియల్ యాక్టివిజం అనేది రోజువారీ దినచర్య కాదు. సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు, అంటే వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులకు, మానవ హక్కులు కాలరాయబడుతున్న అభాగ్యులకు న్యాయ వ్యవస్థ మాత్రమే ఏకైక ఆశాకిరణం. ఇది మనం మర్చిపోకూడదు. కాని ఈ ప్రక్రియలో ఏర్పడుతున్న రాజ్యాంగ అసమతుల్యతను ఎవరు ప్రశ్నిస్తారు? డిసెంబర్ 2007లో స్వయంగా సుప్రీంకోర్టే చేసిన అత్యంత కీలకమైన హెచ్చరికను ఇక్కడ మనం ప్రస్తావించాలి. ఒక కేసులో సుప్రీంకోర్టు స్వయంగా ఏమందంటే, న్యాయమూర్తులకు తమ పరిమితులు తెలియాలి, వారు ప్రభుత్వాన్ని నడపాలని చూడకూడదు, వారు చక్రవర్తుల్లా ప్రవర్తించకూడదు అని. అవును, ఆ కామెంట్స్ చేశారు. జ్యుడీషియల్ యాక్టివిజం కాస్త జ్యుడీషియల్ అడ్వెంచరిజం, అంటే న్యాయ వ్యవస్థ సాహసంగా మారకూడదని బెంచ్ హెచ్చరించింది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఆ తీర్పులో ఉందండి. ప్రభుత్వాలు తమ పనులను సరిగ్గా చేయడం లేదు కాబట్టి మేము జోక్యం చేసుకుంటున్నాం అని కోర్టులు చెప్పడం సమంజసం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎందుకంటే కోర్టులో కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా తన పని తాను సరిగ్గా చెయ్యడం లేదని ఎవరైనా అనొచ్చు కదా. అంటే వాళ్ళుద్దేశం బ్యాలెన్స్ ఉండాలని. ఖచ్చితంగా. ఇక్కడ లెజిటిమేషన్ ఫియర్ వస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు తప్పు అయితే 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని గద్దిదించుతారు. కాని న్యాయమూర్తులు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు విఫలమైతే వారు ఎవరికి జవాబుదారీగా ఉంటారు? ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పు కదా. 5 ఏళ్లకోసారి ఓటు వేసి ప్రభుత్వాన్ని మార్చడమనేది వినడానికి సిద్ధాంతపరంగా చాలా గొప్పగా ఉంటుందండి. కానీ రియాలిటీ ఆలోచించండి. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ అక్రమంగా అడవులను నరికేసి గిరిజనులను తమ ఇళ్ల నుండి గెంటివేస్తుంటే ఆ గిరిజనులు సరే, మేం 5 ఏళ్లు ఆగి ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెబుతాం అని ఎదురుచూడగలరా? అది కష్టమే. కాని అప్పటికీ వాళ్ల జీవితాలు నాశనమైపోతాయి కదా. అణగారిన వర్గాలకు తక్షణ న్యాయం అందించే ఏకైక వేదిక కోర్టులు మాత్రమే. 2007 తీర్పులోని హెచ్చరికల హేతుబద్ధతను నేను గౌరవిస్తాను. కాని ఆ తీర్పు స్వీయ నియంత్రణ కోసం ఉద్దేశించిందే కాని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కళ్ళు మూసుకుని మౌనంగా ఉండమని చెప్పడం లేదు. స్వతంత్ర సంస్థ కాబట్టే అది రాజ్యాంగ హద్దుల్లో ఉండాలండి. తక్షణ న్యాయం కోసం అధికారాల విభజనను దెబ్బతీస్తే దీర్ఘకాలంలో ఆ అణగారిన వర్గాలకే నష్టం జరుగుతుంది. కోర్టులు నిత్యం ప్రభుత్వంతో ఘర్షణ పడుతుంటే క్రమంగా న్యాయవ్యవస్థపై ప్రజలకున్న గౌరవం సన్నగిల్లే ప్రమాదముంది. ఒక వ్యవస్థ విఫలమైందని మరో వ్యవస్థ ఆ పనిని తన భుజాన వేసుకోవడం పరిష్కారం కాదు. విఫలమైన వ్యవస్థను బలోపేతం చేయడమే అసలైన పరిష్కారం. మీ వాదనలు విన్నాక నా ఉద్దేశంలో జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేది ఎంతమాత్రం కాదండి. రాజ్యాంగ వ్యవస్థలు విధులను విస్మరించినప్పుడు సమాజంలోని అట్టడుగు వర్గాలకు అది ఒక ఆశాకిరణంగా మారుతోంది. మంటలను ఆర్పే క్రమంలో కొన్ని తప్పులు జరగవచ్చు, కాని అలాగని మంటలను గాలికి వదిలేయడమనేది ఇల్లు పూర్తిగా కాలిపోవడానికే దారితీస్తుంది. న్యాయ వ్యవస్థ చురుకైన పాత్ర పోషించడం వల్లే ఈరోజు భారత రాజ్యాంగం ఒక సజీవ పత్రంగా కొనసాగుతుందన్నది నా ముగింపు. కాని నా ముగింపు దీనికి భిన్నమైనదండి. ఒక ఇంటి మంటలు ఆర్పే నెపంతో
పక్కింటి వారు ప్రతిరోజూ ఆ ఇంటి నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకోకూడదు. హద్దులు దాటిన జోక్యం భవిష్యత్తులో ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు తెస్తుంది. పరిపాలనా నైపుణ్యం, జవాబుదారీతనం లేని న్యాయమూర్తులు విధాన నిర్ణయాలు తీసుకోవడం గందరగోళానికి దారితీస్తుంది. జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ ద్వారా మాత్రమే రాజ్యాంగంలోని వ్యవస్థల మధ్య సమతుల్యతను కాపాడటం సాధ్యమవుతుంది. నిజమే. ఈ సుదీర్ఘమైన చర్చను గమనిస్తే ఈ భిన్నమైన దృక్కోణాలు భారత ప్రజాస్వామ్య పరిణితికి అద్దం పడుతున్నాయి కదా. జ్యుడిషియల్ యాక్టివిజం సంజీవన లేక రాజ్యాంగ హద్దులు దాటిన అహంకారమా అన్నది కేవలం బ్లాక్ అండ్ వైట్లో తేల్చగలిగేది కాదు. తక్షణ సామాజిక న్యాయానికి, దీర్ఘకాలిక రాజ్యాంగ సమతుల్యతకు మధ్య ఉన్న ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడంలోనే అసలైన మేధోమథనముంది. ఆధారంగా ఇంకా తెలుసుకోవాల్సిన లోతైన విషయాలు చాలా ఉన్నాయి. వినేవారు స్వయంగా బేరీజు వేసుకుని తమ సొంత అవగాహనకు రావాలి. అవును. ఆ వ్యవస్థను బాగుచేసేందుకు గీతలు దాటడం ఎంతవరకు అవసరం, దానివల్ల వచ్చే పరిణామాలేమిటన్నది ఈ చర్చ ద్వారా మనం విశ్లేషించాం. ఈ ప్రశ్న ఎప్పుడూ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనతోనే ఈనాటి చర్చకు ముగింపు పలుకుతున్నాం. ఈ మేధోపరమైన ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.